హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సాయి. సో ఈరోజు మనము ఏఐతో ఎలా షార్ట్ వీడియోస్ క్రియేట్ చేయగలమో అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి వీడియో నేస్తే షేర్ కూడా చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. హైదరాబాద్లో పనికోసం వచ్చిన యువకుడు అర్జున్ ఒకరోజు ఒక పేద మహిళకి చెరుకు జ్యూస్ కొని ఇస్తాడు. ఆమె నన్ను గుర్తుపెట్టుకో అంటుంది. కొందరు రౌడీలు అర్జున్ను ఛేదిస్తారు. అతను ఒక అగమ్య గల్లీలోకి పారిపోతాడు. ఆ గల్లీలో దాక్కున్న అతన్ని కాపాడే వ్యక్తి అదే పేద మహిళ. ఆమె అక్కడే నివసిస్తోంది. ఆమె తన కొడుకుతో చెప్పి అతన్ని రక్షిస్తుంది. అర్జున్ చెప్తాడు, ఒక చిన్న మంచిపని ఎంతో పెద్దగా తిరిగి వచ్చింది. విషయం మంచి చేసేవాళ్లకి మంచి తిరిగే దారి కనిపిస్తుంది. చూసాక ఫ్రెండ్స్, సో ఇలాంటి షార్ట్ వీడియోస్ మనం ఏఐతో చాలా తక్కువ టైంలో ఎలా క్రియేట్ చేయాలో మనం వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ దాట్ మనం ఈ వీడియో తయారు చేయాలి అంటే కనుక, ఈ వీడియో క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇమేజెస్ కావాలి. సో దానికంటే ముందు మనకి కరెక్ట్గా స్టోరీ కావాలి, రైట్? సో దీనికోసం ఏం చేస్తామంటే మనము చాట్ జీపీటీ యూజ్ చేస్తాం. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. ఓకే, సో ఈ ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్, షార్ట్ వీడియోస్ లాగా, అంటే ఒక 4 సీన్స్ ఉన్న షార్ట్ స్టోరీస్ మనకి ఇక్కడ ఈ చాట్ జీపీటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాంప్ట్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి కాపీ అండ్ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాట్ జీపీటీ సో మనకి ఇక్కడ 3 to 4 స్టోరీస్ అని ఇచ్చింది. సో ఇక్కడ మనకు చూసుకుంటే స్టోరీ 1, కథ 1, అమ్మ చేతి వంట, అండ్ సీన్ 1 ఎలా ఉంటుంది, సీన్ 2 ఎలా జరుగుతుంది, సీన్ 3 ఏం జరుగుతుంది, సీన్ 4 ఎలా ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సీన్స్లో మనకి ఇక్కడ డిఫరెంట్ స్టోరీస్ అనేది చాట్ జీపీటీ మనకి ఇవ్వడం జరిగింది, రైట్? అండ్ సెకండ్ స్టోరీ చూస్తుంటే ఇక్కడ మనకి గుంట అని చెప్పేసి, అండ్ థర్డ్ స్టోరీ ఇక్కడ మనకి కనిపించని మంచి అని చెప్పేసి, రైట్? సో ఇప్పుడు మనం ఇక్కడ స్టోరీ అయితే మనకి ఇక్కడ చాట్ జీపీటీ ఇవ్వడం జరిగింది, రైట్, బై సీన్ వైజ్. బట్ ఇక్కడ ఏంటంటే మనకు సీన్ వైజ్ ఇమేజెస్ కూడా కావాలి, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే స్టోరీ 3 ఉందో కనిపించని మంచి అని చెప్పేసి, సో ఈ స్టోరీకి సంబంధించిన వీడియో నేను తయారు చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ సీన్లో ఏముందంటే హైదరాబాద్లో పని కోసం వచ్చిన యువకుడు అర్జున్ ఒకరోజు ఒక పేద మహిళకి చెరుకు జ్యూస్ కొనిస్తాడు. ఆమె నన్ను గుర్తుపెట్టుకో అంటుంది. సో ఇప్పుడు ఈ సీన్కి ఏదైతే సంబంధించిన ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మనం జనరేట్ చేయాలి. సో ఏ విధంగా జనరేట్ చేయాలి అంటే, సో ఇదే ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాంప్ట్ అనేది మనము చాట్ జీపీటీకి ఇచ్చి చాట్ జీపీటీలో మనము టైప్ చేసి, సో అదే ప్రాంప్ట్కి సంబంధించిన ఇమేజ్ కావాలంటే సో మనకి ఇక్కడ చాట్ జీపీటీ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో ఏదైతే మనకి ఆ స్టోరీ ఉందో ఆ స్టోరీలో ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో ఏ యంగ్ మ్యాన్ నేమ్డ్ అర్జున్ అరైవ్స్ ఇన్ హైదరాబాద్ లైక్ దాట్. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ సీన్ ప్రాంప్ట్ అనేది నేను చాట్ జీపీటీలో మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ ఏం చేశానంటే క్రియేట్ ఇమేజ్ ఫర్ దిస్ అని చెప్పేసి ఇది యాడ్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే చాట్ జీపీటీ అనేది మనకు ఆ సీన్కి సంబంధించిన ఇమేజ్ అనేది మనకి ఇక్కడ జనరేట్ చేసింది. ఓకే, సో ఇక్కడ జనరేట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది. సో ఈ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, రైట్? అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సీన్ కూడా మనకి ఇక్కడ ఉంది, రైట్? నెక్స్ట్ సీన్ ఏముంది, సెకండ్ సీన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి సెకండ్ సీను కొందరు రౌడీలు అర్జున్ను ఛేదిస్తారు. అతను ఒక అగమ్య గలీలోకి పారిపోతాడు, రైట్? సో ఈ సెకండ్ సీన్కి సంబంధించిన ఇమేజ్ కూడా కావాలి, రైట్? సో అప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ సీన్కి సంబంధించిన ఇమేజ్ సేమ్ ఏదైతే ఇమేజ్ మనకి ఇక్కడ ఫస్ట్ సీన్కి జనరేట్ అయిందో సో దానికి ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది ఇస్తామన్నమాట. ఫర్ ఎబో ఇమేజ్ యాడ్ బిలో చేంజెస్ ఫర్ నెక్స్ట్ సీన్ అని చెప్పేసి, సమ్ గూన్ స్టార్టింగ్ చేజింగ్ అర్జున్ అండ్ హీ రన్స్ ఇంటూ ఏ అన్ఫ్యామిలియర్ అలే. సో ఈ విధంగా మనము అదే ఇమేజ్కి సేమ్ ఇమేజ్కి మనం ఇక్కడ చేంజెస్ అనేవి యాడ్ చేస్తున్నాం. సో దాని ద్వారా ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ సీన్కి సంబంధించిన ఇమేజ్ కూడా మనకు చాట్ జీపీటీ జనరేట్ చేసింది. ఓకే, సో ఈ విధంగా మనము థర్డ్ సీన్కి అండ్ అదేవిధంగా ఫోర్త్ సీన్కి కూడా మనం ఇమేజ్ జనరేట్ చేసామన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి సీన్స్ అన్నింటికి సంబంధించిన ఇమేజ్ అనేది మనకు చాట్ జీపీటీ జనరేట్ చేసింది, రైట్? సో ఇక్కడ మనం డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసుకొని మనం ఆ సీన్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు ఇమేజెస్ అన్ని కూడా మనం డౌన్లోడ్ చేసాం. సో వీటిని మరి వీడియోలాగా ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ వీటికి వాయిస్ ఓవర్ ఎలా మనం మెర్జ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫర్ దట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ ఇమేజ్ అన్నింటిని కూడా మనం వీడియోలాగా కన్వర్ట్ చేయాలంటే సో మనం మెటా ఏఐ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ఓకే. సో మీరు గూగుల్‌లో మెటా ఏఐ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ మెటా ఏఐ రావడం జరుగుతుంది. సో ఈ మెటా ఏఐ ఓపెన్ చేసుకొని అండ్ ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందో ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ అకౌంట్‌తోని మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు అటాచ్ ఫైలర్ క్రియేట్ వీడియో అని ఉంది కదా! ఇక్కడ మనకి అప్‌లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. సో ఈ అప్‌లోడ్ ఇమేజ్ క్లిక్ చేసుకొని సో మనం అనేది ఏదైతే మనం ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసామో ఆ ఇమేజెస్ అన్నీ కూడా డౌన్‌లోడ్ చేసి వాటికి వీడియోస్ తయారు చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనం ఏదైతే ఇమేజ్ డౌన్‌లోడ్ చేసామో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే. పేస్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యానిమేట్ దిస్ ఇమేజ్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. ఓకే. యానిమేట్ దిస్ ఇమేజ్ అని నేను టైప్ చేశాను అండ్ సెండ్ క్లిక్ చేస్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తుందంటే మెటా ఏఐ సో ఈ యొక్క ఇమేజ్ని యానిమేట్ చేసి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ అనేవి ఇస్తుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్ని ఇక్కడ మనకి యానిమేట్ చేస్తుంది. ప్రాసెసింగ్లో ఉంది. రైట్. ఎస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇమేజ్ని మనకు యానిమేట్ చేసింది. రైట్. ఇప్పుడు దీన్ని ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనకు యానిమేట్ చేసింది అనమాట వీడియోని. రైట్. సో ఇప్పుడు ఈ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అనేది మనం క్లిక్ చేస్తే మనకి ఈ యానిమేట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇంకో సెకండ్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు సెకండ్ ఇమేజ్ అప్లోడ్ చేశాను. సో దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే యానిమేట్ దిస్ ఇమేజ్ అని చెప్పేసి నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఓకే. సో వన్స్ మనం సెండ్ చేయగానే సో ఏదైతే సెకండ్ ఇమేజ్ ఉందో ఆ సెకండ్ ఇమేజ్ సంబంధించిన యానిమేషన్ అనేది మనకి మెటా ఏఐ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ ఇక్కడ మన ప్రాసెసింగ్లో ఉన్నాయి. యా. సో ఈ విధంగా సో మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఆ ఇమేజ్కి సంబంధించిన యానిమేషన్ వర్షన్ ఏదైతే యానిమేట్ చేసిన వీడియో ఉందో సో ఆ వీడియో ఇక్కడ మనకి ఇచ్చింది అనమాట. సో డౌన్లోడ్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫర్ ఆల్ ద సీన్స్ ఏవైతే సీన్స్ ఉన్నాయో 4 సీన్స్ ఉన్నాయి కదా మనకి స్టోరీలో. సో ఆల్ స్టోరీస్కి లైక్ ఆ 4 సీన్స్కి సంబంధించిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేసి వాటిని యానిమేట్ చేసుకుంటే మనకు సంబంధించిన వీడియోస్ అనేది మనకి మెటా ఏఐ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఇమేజ్ అన్నింటినీ కూడా మనము ఏదైతే లైక్ వీడియో ఎడిటింగ్ యాప్ కానీ లేకపోతే ఆన్లైన్లో మనకి వీడియో మెర్జింగ్ యాప్ అని ఉంటాయి. రైట్. సో మనకి ఈ సంబంధించిన ఏవైతే 4 వీడియోస్ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా మనం మెర్జ్ చేయాల్సి ఉంటుంది. సో మెర్జ్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది మనకు ఫామ్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు ఆ వీడియోకి మనము ఆడియో అనేది ఎలా అటాచ్ చేయాలి, ఆడియో ఎలా యాడ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే మనకి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనకు టెక్స్ట్ టు ఆడియో అని టైప్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే. సో టెక్స్ట్ టు ఆడియో అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాయిస్ మేకర్ అని చెప్పేసి మనకు ఒకటి వచ్చింది వెబ్సైట్. సో ఈ వాయిస్ మేకర్లో సో ఏదైతే టెక్స్ట్ ఇక్కడ మనం జనరేట్ చేసామో ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి చాట్ జీపీటీలో మనకి ఏదైతే స్టోరీ ఇచ్చిందో తెలుగులో ఆ తెలుగులో ప్రతి సీన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇక్కడ 4 సీన్స్ ఇచ్చింది కనిపించింది మంచి అని చెప్పేసి. సీన్ 1లో ఉన్న ఏదైతే తెలుగు టెక్స్ట్ ఉందో ఈ తెలుగు టెక్స్ట్ని మనం కాపీ చేయాల్సి ఉంటుంది. సో కాపీ చేసి ఇక్కడ మనకి వాయిస్ మేకర్లో ఈ తెలుగు టెక్స్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు స్పీచ్ అని మనం క్లిక్ చేస్తే కనుక ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో కన్వర్ట్ టు స్పీచ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి అది కన్వర్ట్ అవుతుంది. హైదరాబాద్లో పనికోసం వచ్చిన యువకుడు అర్జున్ ఒకరోజు ఒక పేద మహిళకి చెరుకు జ్యూస్ కొని ఇస్తాడు. ఆమె నన్ను గుర్తుపెట్టుకో అంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము టెక్స్ట్ ఇవ్వడం ద్వారా సో ఆ టెక్స్ట్ అనేది మనకి ఆడియోలాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ సీన్ ఏదైతే ఉందో సో సెకండ్ సీన్కి సంబంధించిన టెక్స్ట్ అనేది ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను కన్వర్ట్ టు స్పీచ్ అండ్ క్లిక్ చేయగానే సో ఆ టెక్స్ట్ అంతా కూడా మనకి ఆడియోలాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు రౌడీలు అర్జున్ను ఛేదిస్తారు.
అతను ఒక అగమ్య గల్లీలోకి పారిపోతాడు. సో ఈ విధంగా సో మనం టెక్స్ట్ ఇవ్వగానే అది లైక్ స్పీచ్ లాగా మనకు కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో వన్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూడండి. సో డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకు ఏదైతే ఐడియా ఉందో అది MP3 లాగా మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు వీడియో డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఆడియో కూడా మనకు ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ వీడియోని ఆడియోని అటాచ్ చేయాల్సి ఉంటుంది, అంటే మెర్జ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో మనము ఏదైనా వీడియో ఎడిటింగ్ టూల్ యూస్ చేసుకొని లేదా కాన్వే కానీ లేకపోతే పిక్సార్ట్ కానీ లేకపోతే చాలా రకాల మనకు వీడియో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి ఆన్లైన్లో, రైట్. వన్స్ మనం ఆ టూల్స్లోకి వెళ్ళి మనకి ఏదైతే ఈ వీడియో అండ్ ఈ ఆడియోని మనం మెర్జ్ చేసామంటే సో మనకి కంప్లీట్గా ఏదైతే మనం వీడియో చూసామో స్టార్టింగ్లో ఇలాంటి వీడియో అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ లైక్ మనం అనేది AI యూస్ చేసుకొని వెరీ షార్ట్ టైంలో మనం షార్ట్ వీడియోస్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, మంచి ఎంగేజింగ్ వీడియోస్ కానీ మీనింగ్ఫుల్ వీడియోస్ కానీ మనం క్రియేట్ చేసి మనం అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమన్నా లైక్ ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పేసి మీరు కమెంట్లో మెన్షన్ చేస్తే కనుక సో దానిపైన కూడా నేను వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.